Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, whenever we see a new person, immediately we will ask his testimony. ఒక క్రొత్త వ్యక్తిని చూసిన ప్రతిసారి కూడా వెంటనే మనం అడిగేది సాక్ష్యం చెప్పమని కోరుతాం. Are you born again? నీవు తిరిగి జన్మించావా? If you are born again, how you are born again? ఒకవేళ తిరిగి జన్మించుంటే ఏ విధంగా తిరిగి జన్మించావు? How? What are the verses the Lord used in your life? నీ జీవితంలో దేవుడు ఏ వచనాలను ఉపయోగించాడు? And in what circumstances you are born again? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీవు తిరిగి జన్మించావు? People will have a deep desire to know how God worked in our lives. కాబట్టి దేవుడు మన జీవితాల్లో ఎలా పనిచేశాడో అని ప్రజలు తెలుసుకోవాలని ఆశపడుతుంటారు. I have gone to many places to share the word of God. కాబట్టిగా అయితే నేను దేవుని వాక్యం అందించడానికి అనేక ప్రాంతాలకు వెళ్ళాను. As I told you earlier, నేను ఇంతకు ముందే మీకు చెప్పినట్లుగా in the last almost 30 years of my spiritual life. మరి గడిచిన 30 సంవత్సరాల ఆత్మీయ జీవితంలో, Not 30, it is from 1981 means that is 19 and this is 20, that is 39 years of spiritual life. 30 కాదు కానీ 1981 సంవత్సరం మొదలుకొని దాదాపుగా ఇప్పటి వరకు 39 సంవత్సరాలు. And nearly 8,000 messages I shared. దాదాపుగా 8,000 వర్తమానాలు కూడా నేను పంచుకున్నాను. Whenever I go to a new place, నేను కొత్త ప్రదేశానికి వెళ్తున్న ప్రతిసారి generally the first thing the servant of God or the believers, whatever they ask is, brother, tonight why can't you share your testimony? సాధారణంగా అక్కడ ఉన్న సేవకులు కానీ విశ్వాసులు కానీ వాళ్ళు అడుగుతారు, అన్న ఇవాళ సాయంత్రం మరి మీ సాక్ష్యం పంచుకోవచ్చు కదా. In many places I shared the testimony as well. అనేక ప్రాంతాల్లో ఆ విధంగానే నేను సాక్ష్యం కూడా పంచుకున్నాను. But today also, మరి ఈ దినం కూడా I want to share my testimony. నా సాక్ష్యాన్ని నేను పంచుకోవాలని That is a కోరుతున్నాను. privilege and that is my responsibility. ఇది నాకు ఆధిక్యతే, ఇది నా బాధ్యత కూడా. Yes, standing as the representative of God and also sharing what He has done in my life, not only to me, to anybody, it is a wonderful privilege and also it is a responsibility. దేవునికి ప్రతినిధిగా నిజంగా దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు పంచుకుంటాను. నేను మాత్రం కాదు, ఇతరులు అనేకులు కూడా. ఇది నా ఆధిక్యత, నా బాధ్యత కూడా. So today for few minutes I am going to share my testimony. ఇది నా కొన్ని నిమిషాలు నా సాక్ష్యమును పంచుకుంటాను. Before that, let us look unto the Lord in prayer. దానికి ముందుగా ప్రార్థనలో ప్రభు వైపు చూస్తాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious God, మా కృపగల దేవా, our wonder-working Father, అద్భుత కార్యములు చేయమా Lord, తండ్రి. we thank Thee for this day. ప్రభువా, ఈ దినాన్ని బట్టి వందనాలు Thank చెల్లిస్తున్నాం. Thee for keeping us in the land of living. మమ్మల్ని ప్రభువా సజీవుల దేశంలో ఉంచినందుకు వందనాలు. Many people, more stronger, more spiritual, in some occasions younger to us, they left this world because of various reasons. అనేక మంది ప్రభా మరి మాకన్నా ఎంతో ఆత్మీయులైన వారు, మాకన్నా బలవంతులు, మాకన్నా చిన్నవారు కూడా ఆయా కారణాలు బట్టి మాకన్నా ముందుగానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. Today we are in the land of living means it is purely because of Thy grace. ఇది నాన్న సజీవుల మధ్య ఉన్నామంటే కేవలం ప్రభా ఇది మీ కృప అయి ఉంది. Today as I want to share my testimony, please help me to share what all Thou hast done in my life. ఇది నాన్న నా సాక్ష్యమును పంచుకొని ఉండగా ప్రభా నా జీవితంలో మీరు జరిగించిన కార్యాలన్నీ కూడా నేను పంచుకునే దానికి సహాయం చేయండి. From my natural birth to the spiritual birth, the way in which Thou hast helped me, help me to tell those things truthfully. ప్రభా స్వాభావికమైనటువంటి పుట్టుక నుండి ఆత్మ సంబంధమైన పుట్టుక వరకు కూడా ప్రభా మీరు జరిగించినటువంటి కార్యాలన్నీ కూడా ఎంతో యథార్థంగాను ప్రభా మరి సత్యంగా నేను ప్రభా తెలియపరచడానికి సహాయం చేయండి. Bringing all of us under the sprinkling of Thy precious blood and claiming Thy promises, in Jesus' precious name we pray. మనందరినీ కూడా ప్రశస్తమైన మీ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ ఈ దిన పరిచర్య కొరకై ప్రభా మీ యొక్క వాగ్దానములను కోరుకుంటూ యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. Before I share my testimony, I want to read the verse through which God has spoken to me and my life was changed. నా సాక్ష్యాన్ని పంచుకునే దానికి ముందుగా ఏ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడో తద్వారా నా జీవితం మార్చబడిందో ఆ వచనాన్ని చదువుకుంటాం. 1 Timothy. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1 Timothy chapter 1. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. 1 Timothy chapter 1 తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం and verses 12 and 13. 12, 13 వచనాలు. And I thank Christ Jesus our Lord, who hath enabled me, for that He counted me faithful, putting me into the ministry, who was before a blasphemer and a persecutor and injurious, but I obtained mercy because
I did it ignorantly in unbelief. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. The last fragment of the portion God has used to transform my life. చదవబడిన వాక్య భాగంలోని ఈ ఆఖరు భాగము దేవుడు నా జీవితంలో మార్పు కొరకు ఉపయోగించాడు. Because I did it ignorantly in unbelief. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరించబడి తిని. Brothers and sisters, సహోదరి సహోదరులారా, dear friends, ప్రియ స్నేహితులారా, I was born on 8th April 1960. 1960వ సంవత్సరం ఏప్రిల్ నెల 8వ తేదీన నేను జన్మించాను. Because this is an opportunity to share the testimony over this YouTube, I will share a little bit in detail. యూట్యూబ్ ద్వారా నా సాక్ష్యాన్ని పంచుకునేటువంటి ఒక తరుణము కాబట్టి నా సాక్ష్యాన్ని నేను కొంచెం వివరంగానే మీకు చెప్తాను. My father, his name is Surya Narayana, but after repentance, after baptism, his name is changed as Shadrach. నాన్నగారి పేరు వాస్తవంగా సూర్యనారాయణ. తను మారు మనసు పొందిన తర్వాత, తిరిగి జన్మించిన తర్వాత బాప్తిస్మ సమయంలో షడ్రగ్గా పేరు మార్చారు. And the name of my mother is Annamma. మరి తల్లి పేరు అన్నమ్మ. They both were teachers వారిద్దరు కూడా టీచర్లుగా ఉద్యోగం చేసేవారు in West Godavari district. పశ్చిమ గోదావరి జిల్లాలో. And of course, they were changing from place to place because of their profession. వారికి ఉన్న ఉద్యోగ బాధ్యతను బట్టి ఆయా ప్రాంతాలకి బదిలీ అవుతూ ఉండినారు. Actually, God blessed my parents with 5 children. వాస్తవంగా దేవుడు తల్లిదండ్రులను ఆశీర్వదించి 5గురిని సంతానంగా ఇచ్చాడు. But only 3 of us are alive. అయితే 3 మాత్రమే బ్రతికున్నాం. One elder son, first son, that is elder to me, died. మొదటిగా కుమారుడు ఉండేవాడు, అంటే ఆ సహోదరుడు కన్నా పెద్దవాడు, ఆయన చనిపోయాడు. And also the last sister also died. ఆ తర్వాత ఆఖరిగా ఒక సహోదరి ఉండేది, ఆమె కూడా చనిపోయింది. Both of were dead on the very day of their birth because of very poor Medicare in those days. మరి ఆ ఇద్దరు కూడా వారు పుట్టిన నాడే చనిపోయారు. కారణం ఆ దినాల్లో వైద్య సదుపాయాలు సరిగా లేని కారణం. So when we come to the faith of my parents, మరి ఇక తల్లిదండ్రుల విశ్వాసం మాటకొస్తే, my mother was a believer. She was attending Lutheran church in those days. తల్లి విశ్వాసే, ఆ దినాల్లో లూథరన్ సంఘానికి వెళ్తూ ఉండేది. My dad was not born again. నాన్నగారు అప్పటికి ఇంకా తిరిగి జన్మించలేదు. But he was not objecting any one of us to go to the church. కానీ మరి మందిరానికి వెళ్లే విషయంలో ఎవరిని అభ్యంతరపరిచేవాడు కాదు. Now and then he was also coming. అప్పుడప్పుడు ఆయన కూడా వస్తుండేవారు. So I can say very, very nominal believer, simultaneously doing some pujas also in our house. కాబట్టి చాలా నామకార్థ క్రైస్తవుడు అని చెప్పొచ్చు. అదే సమయంలో పూజ పునస్కారాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవారు. But at the same time, he is a very soft person. అదే సమయంలో ఆయన చాలా మృదువుగా ఉండేవారు. He was not having any bad habit like smoking or drinking or cinemas or even such bad habits he was not having. He is an ideal personality. దురలవాట్లు, చెడు వ్యసనాలు, మరి పొగ త్రాగడం గాని, సినిమాలు గాని ఇలాంటి ఏమీ కూడా లేవు. ఒక మంచి ఆదర్శమైన జీవితమే ఉండేది. So he was also reading some religious books, not only the books from outside, even some of the Christian religious books also. కొన్ని మత సంబంధమైనటువంటి పుస్తకాలు అవి చదువుతుండేవారు. అవి మాత్రమే కాకుండా క్రైస్తవ సంబంధమైనటువంటి కొన్ని పుస్తకాలు వాటిని కూడా చదువుతుండేవారు. I came to know about him reading the Christian books when I asked him a question. మరి ఆయనని నేను ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఆ పుస్తకాలు చదివే సంగతి తెలిసింది. Maybe during my engineering or so. బహుశా మరి నేను ఇంజనీరింగ్ చదువుతున్న దినాల్లో కావచ్చు. I asked my father, నాన్నని అడిగినాను, how you chose John Victor as my name? మరి నా పేరు జాన్ విక్టర్ గా అసలు నువ్వు ఎందుకు అనుకున్నావు? ఎలా ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? Why not some other name? ఇంకేదైనా పేరు ఎందుకు పెట్టలేదు? Because at the time of my birth, you are not a born again believer. ఎందుకంటే మరి నేను పుట్టినప్పటికీ నీవు ఇంకా అప్పటికి తిరిగి జన్మించలేదు, విశ్వాసివి కాదు కదా. And how you have chosen a Christian name to me? మరి నాకేంటి క్రైస్తవ పేరు పెట్టావు? So I asked out of my inquisitiveness. కాబట్టి నాకేదో తెలుసుకోవాలన్నటువంటి ఆ తాపత్రయంతో నేను అడిగాను. And immediately he told, వెంటనే ఆయన అన్నారు, we used to receive one magazine. మాకు ఒక మ్యాగజైన్ వస్తా In ఉండేది. Telugu, it is Suvartha Prakashini. తెలుగులో సువార్త ప్రకాశిని అని ఒక మ్యాగజైన్ ఉండేది. Yeah, the light of the gospel. కాబట్టి సువార్త వెలుగు, సువార్త ప్రకాశిని. And
That magazine we used to receive periodically. కాబట్టి ఆ మ్యాగజైన్ మాకు ఆ నెల నెల వస్తుండేది. Though I was not born again, I was reading the articles in that మరి magazine. నేను తిరిగి జన్మించకపోయినా ఈ మ్యాగజైన్ లో ఉన్నటువంటి ఆయా సంగతుల్ని ఆర్టికల్స్ ని చదువుతుండేవాడిని. And some of the people used to write some questions also for spiritual clarification. కొంతమంది ఆత్మ సంబంధమైనటువంటి విషయాల గురించి తెలుసుకోవాలని కొన్ని ప్రశ్నలుగా అడుగుతుండేవారు. As I am seeing the letters written by those readers, మరి ఆ చదువుతున్నటువంటి ఆ చదువర్లు వారు ఉత్తరాలు రాయడము వాటిలో రాసిన సంగతులు నేను one చదివినప్పుడు day one reader asked a question. ఒక దినాన ఆ చదువరి ఒక ఆయన ఒక ప్రశ్న అడిగాడు. And his name is John Victor. అతని పేరు జాన్ విక్టర్. Under the question, his name is there. అక్కడ ఆ ప్రశ్న కింద అతని పేరుంది. And after seeing that, I thought that it is the very nice sounding name. అది చూసిన తర్వాత ఇది చాలా చూడముచ్చటగా ఉంది ఈ పేరు అనుకున్నాను. Then my father consulted with my mother. అప్పుడు నాన్నగారు మా అమ్మతో సంప్రదించారు. Let us give this name to our child. సరే మన పిల్లోడికి ఈ పేరు పెట్టుకుందాం. And my mother suggested another 2 names. మరి తల్లేమో మరొక 2 పేర్లు ఆమె సలహా ఇచ్చింది. After a little bit time of discussion, my father's word prevailed. మరి ఇక కొంత సమయం అలా వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఇక నాన్న మాట చెల్లింది. So that's why I came to know that he was reading the Christian magazines even before his repentance. అందుకని ఆయన మారు మనసు పొందక పూర్వం నుండి కూడా కొన్ని క్రైస్తవ సంబంధమైనటువంటి ఈ మ్యాగజైన్స్ పుస్తకాలు వాంగ్మయాలు చదువుతూ ఉండేవాడని తెలిసింది నాకు. So actually he was born again when I was studying 3rd class or 4th class. వాస్తవంగా మరి నేను 3వ తరగతి 4వ తరగతి చదువుతున్న దినాల్లో నాన్నగారు మారు మనసు పొందినారు. Maybe I was at the age of 8 or 9, something like that. బహుశా 8-9 సంవత్సరాల వయసు ఉండొచ్చు నాకు అప్పుడు. Later he became a very good believer, worked for the Lord, and he is called to glory. తర్వాత ఒక మంచి విశ్వాసిగా ఉండినాడు. దేవుని కొరకు ఆయన పని చేశాడు, సేవ చేసినాడు. తర్వాత మహిమలో పిలువబడ్డాడు. And during those early days of my life, మరి నా జీవితంలో ఆరంభ దినాల్లో we were all going to the Lutheran church. మేమందరం కూడా లూథరన్ చర్చికి వెళ్ళేవారు. Because both the parents are teachers, the villagers are also giving very good respect, and also my father was not having any bad habits, so they were respecting him so much. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉపాధ్యాయులుగా ఉండేవారు కాబట్టి మరి అంతేకాకుండా నాన్నగారికి కూడా ఎలాంటి దురలవాట్లు చెడు వ్యసనాలు ఏమీ లేదు. కారణాన్ని బట్టి ఆ గ్రామస్తులందరూ కూడా తల్లిదండ్రులు ఎంతో గౌరవించేవారు. We were attending the Lutheran church. మేము ఆ లూథరన్ సంఘానికి వెళ్ళేవారు. Mother and we all were going regularly. Father was occasionally he was coming. మరి తల్లితో పాటు మేమైతే క్రమంగా వెళ్ళేవారు. నాన్నగారు అప్పుడప్పుడు వచ్చేవారు. During those days, ఆ దినాల్లోనే something unwanted has happened. మరి ఏదో అనవసరమైనది జరగకూడదు ఏదో జరిగింది. What is that? అదేమిటి? See, in Lutheran organization, you know, ఈ లూథరన్ సంస్థలో మరి మీకు తెలుసు కదా, in a village, a catechist will be there. మరి ఆ గ్రామంలో చూడండి ఒక Catechist. ఆ క్యాటకిస్ట్ అనే వాళ్ళు ఉంటారు కదా, And he is the shepherd of the local church. అక్కడ స్థానిక సంఘానికి ఆయన కాపరిగా ఉంటాడు. And above such some 10 to 15 churches, one pastor will be there. అలా ఒక 10-15 సంఘాల పైన ఒక పాస్టర్ గారు ఉంటారు. So what has happened? అక్కడ ఏం జరిగిందంటే During those days when we were attending the Lutheran church, there was a rift between the pastor and the catechist. ఆ దినాల్లో మేము ఈ లూథరన్ సంఘానికి వెళ్తున్న కాలంలోనే అక్కడ ఉన్నటువంటి పాస్టర్ కి ఆ క్యాటకిస్ట్ కి ఇద్దరి మధ్య కొంత వివాదం It వచ్చింది. may be a silly thing, అది కొంచెం హాస్యాస్పదమైనదిగా ఉండదు, but I want to share it. కానీ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. A pastor is having a daughter. మరి ఆ పాస్టర్ గారికి కుమార్తె ఉండేది. Catechist was also having a daughter. అలా క్యాటకిస్ట్ కి కూడా కుమార్తె ఉంది. And catechist is a lower level man. ఆ క్యాటకిస్ట్ ఏమో కొంచెం కింది స్థాయిలో And the ఉన్నవాడు. pastor is a higher level man. పాస్టర్ అంటే కొంచెం పై స్థానంలో ఉన్నవాడు. But to see the catechist's daughter is beautiful, whereas the pastor's daughter is not that much beautiful. తీరా చూస్తే కింది స్థాయిలో ఉన్నటువంటి క్యాటకిస్ట్ కుమార్తె చాలా అందంగా ఉండేది. అలా మరి పాస్టర్ గారి కుమార్తె పెద్దగా అందంగా ఉండేది కాదు. And there was a marriage proposal to the catechist daughter. అక్కడ ఏం జరిగిందంటే ఈ క్యాటకిస్ట్ కుమార్తెకి ఒక పెళ్లి సంబంధం వచ్చింది. And now the pastor has intervened in that. అక్కడ పాస్టర్ గారు జోక్యం He చేస్తారు. wanted to give his daughter to that person. మరి ఆయనేమో పాస్టర్ గారి కుమార్తెకి ఆ కుమార్తెని ఆ పెళ్లికి కుదర్చాలనుకున్నాడు. But actually that boy is interested in catechist daughter. కానీ తీరా చూస్తే మరి వచ్చిన పిల్లవాడేమో క్యాటకిస్ట్ కుమార్తె అంటే So ఇష్టపడుతున్నాడు. slowly there was a rift
because of these domestic differences, there was a rift between the pastor and catechist. నెమ్మదిగా ఏమైందంటే చూడండి, ఈ పెళ్లి సంబంధం కారణంగా మరి పాస్టర్ గారికి క్యాటకిస్ట్ కి ఇద్దరి మధ్య వివాదం వచ్చింది. Then what has happened? అప్పుడు ఏం జరిగింది? Whenever the pastor stands to share the word of God, he was talking about the catechist, and whenever the catechist got chance, he is talking about the pastor. పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి నిలబడుతున్న ప్రతిసారి కూడా ఈ క్యాటకిస్ట్ గురించి విమర్శిస్తూ చెప్పేవాడు. అలాగే ఈ క్యాటకిస్ట్ వాక్యం చెప్పిన ప్రతిసారి పాస్టర్ గారిని విమర్శిస్తూ And the మాట్లాడేవాడు. believers who are attending that church, everybody understood about whom they are preaching. ఆ సంఘానికి వచ్చిన విశ్వాసులందరికీ అర్థమైపోయింది ఈ నిలబడి వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారని. So, being the teachers in that village, మరి ఆ గ్రామంలోనే వారు ఉపాధ్యాయులుగా ఉంటున్నారు our కాబట్టి parents were not happy. తల్లిదండ్రులు అంతగా వారు ఇష్టపడలేదు, That is the సంతోషంగా లేరు. village by name Duddukuru in West Godavari district. ఆ గ్రామం పేరు దుద్దుకూరు, అది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుంది. And by God's grace, what has happened? దేవుని కృపను బట్టి The ఏం జరిగిందంటే the Hebron Fellowship Assembly is also there in that village for so many years. మరి ఆ గ్రామంలోనే చాలా సంవత్సరాల నుండి హెబ్రోన్ సంబంధించిన సమాజం కూడా ఉండింది. So when the Hebron Fellowship, that servant of God, when he came to know that our parents are not regularly going, even they go, they are not satisfied there. When he came to know about this situation, ఎప్పుడైతే హెబ్రోన్ సహవాసానికి చెందిన సేవకులు మా తల్లిదండ్రులు ఆ ఫలానా సంఘానికి క్రమంగా వెళ్ళడం లేదు, అప్పుడప్పుడు వెళ్తున్నారు, అది కూడా అయిష్టంగానే వెళ్తున్నారు అన్న సంగతి మరి ఆ సేవకులకు తెలిసినప్పుడు and they started talking to my parents. వారు తల్లిదండ్రులతో మాట్లాడడం They మొదలు started inviting them to Hebron Assembly. వారిని హెబ్రోన్ సహవాసానికి సంఘానికి వారు ఆహ్వానించడం మొదలు పెట్టారు. Thus, we were attached to the Hebron Fellowship in that village where some 30-35 people were gathering. ఆ విధంగా ఆ గ్రామంలో ఒక 30-35 మంది విశ్వాసులు కూడుకుంటున్నటువంటి ఆ సంఘం హెబ్రోన్ సహవాసంతో మాకు పరిచయం ఏర్పడింది. This is about my childhood and also about how we are attached to the Hebron Fellowship in that small village. ఇది నా బాల్యము మరియు ఆ చిన్న ప్రాయంలో మరి ఆ చిన్న గ్రామంలో ఈ హెబ్రోను సమాజం ఈ సంఘంతో ఎలా పరిచయం ఏర్పడిందో ఈ కొన్ని వివరాలు. And during those days only my father was born again. ఆ దినాల్లోనే నాన్నగారు కూడా తిరిగి జన్మించారు. Because they are good people. వాళ్ళు కొంచెం మంచి వాళ్ళు కాబట్టి They brought we three, myself and other two sisters. I am the eldest and another two sisters are there. And in a disciplined way. మరి అలా సహోదరుని ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, వీళ్ళంతా ముగ్గురు వీళ్ళని ఒక చక్కని క్రమశిక్షణలో పెంచారు. I got very good marks in 10th class. 10వ తరగతిలో మంచి మార్కులు In సాధించారు. intermediate also very good marks. ఇంటర్మీడియట్ లోను మంచి మార్కులు వచ్చాయి. Because for intermediate I went to DNR College Bhimavaram. ఇంటర్మీడియట్ లో భీమవరంలో ఉన్న డిఎన్ఆర్ కాలేజీలో చదువుకున్నా. There also regularly I was going to the house of God. అక్కడ కూడా క్రమంగా దేవుని మందిరానికి Of వెళ్ళేవాడిని. course I was not born again, but because I was born in a Christian family, godly family, right from my childhood I was going to the house of God wherever I. మారు మనసు అయితే అప్పటికి పొందలేదు, కానీ మరి ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన కారణాన్ని బట్టి ఎక్కడ ఉన్నా కానీ ఈ మందిరానికి వెళ్ళేటువంటి అలవాటు అయింది. In those days, my intermediate during 1974 and 76. ఆ దినాల్లో అంటే 1974 నుండి 76 వరకు ఇంటర్మీడియట్ చదువుకున్నా. That is the plus 2. అది 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు. And there in Bhimavaram, Brother Christopher was there in Bethany Pet, that is Joint Prayer House. భీమవరంలో బేతనీపేటలో సియోను ప్రార్థనా మందిరంలో సహోదరు క్రిస్టఫర్ గారు ఉండేవారు. So my father knew him very well. మరి నాన్నగారికి సహోదరు బాగా పరిచయం. So though I am away in a hostel in Bhimavaram, which is almost some 50-60 kilometers away from my village. మరి మా ఊరికి దాదాపు ఒక 50-60 కిలోమీటర్ దూరంగా ఉంటూ హాస్టల్లో ఉండేవాడిని. And regularly I was attending the church. క్రమంగానే మందిరానికి వెళ్ళేవాడిని. And after that, దాని తర్వాత yes, I got a seat in engineering. ఇంజనీరింగ్ లో సీట్ దొరికింది. In those days, getting a seat in engineering is very difficult. ఆ దినాల్లో ఇంజనీరింగ్ లో సీట్ రావడం అనేది చాలా In కష్టం. the combined state of Andhra Pradesh and Telangana, in all the 23 districts of those days, only 7 engineering colleges plus the REC Warangal, only 8 were there in the state. మరి ఆంధ్ర తెలంగాణ అప్పుడు ఉమ్మడి రాష్ట్రాలు కలిసి ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో 23 జిల్లాల్లో అసలు పూర్తిగా ఈ రాష్ట్రం అంతటిలో కూడా ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ కూడా కేవలం ఒక 7 మాత్రమే ఉండేవి. ఒకటి ఆర్ఈసి వరంగల్లో ఉండేది, అది మొత్తం కలిపి 8 ఇంజనీరింగ్. So in all these 8 colleges together, maybe 1,000 seats are there in the whole state. మరి ఈ 8 ఇంజనీరింగ్ కాలేజీలు అంతా కూడా కలిపితే మరి రాష్ట్రం అంతటికి కేవలం ఒక
1000 సీట్లు ఇంజనీరింగ్ So సీట్లు to మాత్రం get a ఉండేవి. seat in engineering was very, very difficult in those days. కాబట్టి ఆ దినాల్లో ఇంజనీరింగ్ లో సీట్ సంపాదించడం అనేది చాలా కష్టం. Today the scenario is changed. మరి ఇప్పుడైతే ఆ పరిస్థితి మారిపోయింది. Engineering colleges are more than junior colleges. మరి జూనియర్ కాలేజీల కన్నా ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువైపోయాయి. Today if you get even 2 lakhs rank also you can get a seat. ఇప్పుడైతే చూడండి 2 లక్షలకు పైగా ర్యాంక్ వచ్చినా గానీ నీకు ఇంజనీరింగ్ లో ఖచ్చితంగా సీట్ వస్తుంది. In my days when I wrote the MSET, మరి నేను ఎంసెట్ రాసిన దినాల్లో అయితే my rank was only a 3-digit rank, less than 500. 3 అంకెల ర్యాంకే, అంటే 500 లోపే వచ్చింది నా ర్యాంక్. But I got a seat in engineering in waiting list. కానీ ఇంజనీరింగ్ కాలేజీలో వెయిటింగ్ లిస్ట్ లో వచ్చింది నా So పేరు. today it is not like that. అయితే ఈ రోజు పరిస్థితి అలా లేదు. So if a person gets a seat in engineering, he was considered as a very intelligent boy in those days. ఒక వ్యక్తికి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చిందంటే అతడు చాలా తెలివైన పిల్లవాడిగా And పరిగణించేవారు. especially from a Christian background. ప్రత్యేకించి మరి క్రైస్తవ చరిత్ర కలిగిన వారికి And everybody was treating me as a VIP. అందరు కూడా "ఈయన ఎంత గొప్పవాడా, విఐపి లాగా నన్ను He got చూసేవారు. seat in engineering. ఈయనకి ఇంజనీరింగ్ లో He got సీట్ seat in వచ్చింది. engineering. ఈయనకి ఇంజనీరింగ్ లో సీట్ That వచ్చిందనేవారు. made me very proud. అది నాకు ఎంత గర్వాన్ని తెచ్చే అతిశయం ఇచ్చేసి. In JNTU Kakinada I joined. మరి కాకినాడలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో నేను చేరాను. Suddenly the liberty has come to me. ఇక ఉన్నట్టుండి నాకు ఎంతో స్వేచ్ఛ In స్వాతంత్రం those days వచ్చేసి. 5 years engineering. ఆ దినాల్లో 5 సంవత్సరాలు చదవలసింది. And when I joined the college, కాలేజీలో చేరినప్పుడు yeah, the friends were there. స్నేహితులు ఉన్నారు. And because I got a seat there, I am the only son at that time, So my father was also sending the needed money and also a little bit more. మరి అందులో ఆ కాలేజీలో సీట్ వచ్చింది, నేను ఒక్కనే కుమారుని, నాన్నగారు కూడా నాకు అవసరానికి మించే డబ్బులు కూడా పంపిస్తుండేవారు. That sudden freedom and the friendships damaged my life totally. నాకున్నటువంటి ఆ స్వేచ్ఛ స్వాతంత్రం, నాకున్న ఫ్రెండ్స్, వీటన్నిటిని కారణంగా నా జీవితం అంతా కూడా నాశనం I was అయిపోయింది. attending the church. నేను మందిరానికి అయితే But in వెళ్తున్నా, spite of going to the church, మందిరానికి వెళ్తూ ఉండి కూడా I became slave to many, many bad habits. అనేకమైనటువంటి దురలవాటులకి నేను They may బానిసనైపోయాను. be small or big. అవి చిన్నవే కావచ్చు, పెద్దవే కావచ్చు. You name any sin, I did it. మీరు ఇది ఫలానాది పాపమని దేనికైనా కానీ మీరు పేరు పెట్టండి, అలాంటివన్నీ పాపాలు I చేశారు. need not explain it in my testimony. ఇక ఈ సాక్ష్యంలో అవన్నీ కూడా చెప్పక్కర్లేదు. Many people, they will explain the sins what they have committed and how they have committed. I think it is not needed because everybody is a sinner, everybody is a doctorate in sinning. చాలా మంది వారు ఎన్ని పాపాలు చేశారు, ఎన్ని విధాల పాపాలు చేశారో, ఏ విధంగా వారి పాపం చేశారో ఇవన్నీ వివరిస్తూ ఉంటారు. అవన్నీ చెప్పక్కర్లేదు. అందరూ పాపులే. పాపము చేయడంలో డాక్టరేట్ సంపాదించిన In వాళ్ళం our మనం. testimony, better to talk about the grace of God and how God talked to us. కాబట్టి మనం చెప్పే సాక్ష్యంలో దేవుని గొప్పతనం గురించి, దేవుడు నన్ను ఎలా రక్షించాడో ఆ విషయాలు చెప్పడం మంచిది. As a matter of fact, I was a big smoker, playing cards all the time, and cinemas, and teasing the girls. Of course, drinking a couple of times only. Somehow I was not happy with that. ఇలా మరి వాస్తవంగా అయితే పొగ త్రాగే అలవాటు, ప్యాకెట్ ఆడే అలవాటు, అప్పుడప్పుడు సినిమాలు చూసే అలవాటు, అమ్మాయిలను ఏడిపించడము, ఇక మందు తాగడం అనేది ఒక 2 సందర్భాల్లోనే అంతగా పెద్ద అలవాటు అవ్వలేదు. ఇది కరోనా వైరస్ మందు కాదు. అంటే కరోనా వైరస్ కి సంబంధించిన మందు కాదండి. సో the whiskey and brandy. అంటే like మద్యం సేవించేటువంటి బ్రిస్కీలు, బ్రాందీ ఇలాంటివి తక్కువే. that. And because of all these bad habits, ఈ దురలవాట్లన్నీ అబ్బిన కారణాన్ని బట్టి yes, I started getting lower marks. I Ika- was passing the exams but with lesser marks. పరీక్షల్లో అయితే పాస్ అవుతున్నాను, కానీ మార్కులు తక్కువైపోతా Very ఉన్నాయి. poor in my academics. కాబట్టి నా చదువుల్లో నేను And వెనకబడిపోతున్నాను. also joining the unnecessary student politics. మరిగా అనవసరంగా విద్యార్థులతో ఆ విద్యార్థి సంబంధమైనటువంటి రాజకీయాల్లో నేను So చేరిపోతాను. to make the whole story short, ఇదంతా కూడా నేను క్లుప్తంగా చేసి with చెప్పేస్తాను. much difficulty, I tell you, with much difficulty, I got first class in BTech. Border first class, I can tell. మరి ఎంత కష్టపడి బీటెక్ లో ఏదో ఫస్ట్ క్లాస్, ఏదో అత్యవసర మార్కులు లాంటి ఫస్ట్ క్లాస్ వచ్చింది. That is in the month of February 1980. 1980వ సంవత్సరం ఫిబ్రవరి మాసం. I told you because we belongs to 5 years batches. ఎందుకంటే మరి ఆ దినాల్లో ఇంజనీరింగ్ 5 సంవత్సరాలు చదవాల్సి ఉండేది. So
I became a BTech graduate in the year 1980 in the early months. 1980వ సంవత్సరంలోనే ఆరంభ నెలల్లోనే నేను ఇంజనీరింగ్ డిగ్రీ సంపాదించాను. Then after that, దాని తర్వాత because I could not get any government job, ఇక నాకు ప్రభుత్వంలో ఎలాంటి ఉద్యోగాలు రాని కారణాన్ని బట్టి I joined in 1980 in the MTech there. 1980వ సంవత్సరంలో ఎంటెక్ లో చేరాను. So in Kakinada only. అక్కడే కాకినాడలో. So now actually the change took place when I was doing my MTech. ఇక్కడ ఎంటెక్ చదువుతున్నటువంటి ఆ దినాల్లో ఒక మార్పు జరిగింది నా జీవితంలో. In the month of నవంబర్ నెలలో 1981, 1981వ first సంవత్సరం week or second week, బహుశా అది మొదటి వారము లేదా రెండో వారం I forgot the అయ్యుండొచ్చు. dates. నేను తారీఖులు మర్చిపోయాను. I attended as usual the church on one Sunday. ఒక ఆదివారం In Kakinada. కాకినాడలోనే యథావిధిగానే నేను మందిరానికి వెళ్ళాను ఆ రోజు కూడా. You should never forget that I have already heard the testimonies of so many people because I was a regular goer to the church. మరి చూడండి, నేను అప్పటికే చాలా మంది సాక్ష్యాలు చెప్పడం నేను విన్నాను. ఎందుకంటే క్రమంగా నేను మందిరానికి వెళ్లేవాడిని, అలవాటు ఉండేది. How God spoke to them. దేవుడు వారితో ఎలా మాట్లాడాడు. So I heard so many testimonies. ఈ విధంగా అనేక మంది సాక్ష్యాలు చెప్పడం విన్నాను. And I was having a little bit understanding how God speaks to a person. కాబట్టి మరి దేవుడు ఒక వ్యక్తితో ఎలా మాట్లాడతాడు అనేది కొంతవరకు నాకు ఆ గ్రహింపు ఉంది. I was not saved, but I was having this knowledge. నేను రక్షింపబడలేదు, కానీ ఈ కొంతవరకు కొన్ని విషయాలు నాకు So తెలుసు. in the month of November, కాబట్టి నవంబర్ మాసంలో maybe first Sunday or second Sunday, బహుశా అది మొదటి ఆదివారం లేదా రెండో ఆదివారం అయి ఉండొచ్చు. I attended the church there అక్కడ మందిరానికి వెళ్ళాను. to the Hebron Fellowship. అదే హెబ్రోన్ సహవాసానికి వెళ్ళాను. Some special meetings were also going on. అక్కడ ఏవో ప్రత్యేక కూడికలు జరుగుతున్నట్టున్నాయి. Some preacher came. I don't want to tell the names of the preachers, though I know them. వాక్యోపదేశకులు వచ్చారు, నాకు తెలుసు వాళ్ళు ఎవరో, నా పేర్లు నేను చెప్పను. And that brother was giving the final message. ఆ సహోదరుడు చివరి వర్తమానం చెప్తున్నాడు. And that day he spoke on 1 Timothy 1st chapter 12 and 13. ఆ దినాన ఆ సహోదరుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12-13 వచనాలని ఆధారం చేసుకుని వాక్యం You చెప్తున్నాడు. are an injurious person. కాబట్టి నీవు హానికరుడు, You are sinner. నీవు పాపి, You are a blasphemer. నీవు దూషకుడు, You are bringing blasphemy to the name of the Lord. దేవుని నామానికే నువ్వు దూషణ You are born చేస్తున్నావు. in a Christian family. నీవు క్రైస్తవ కుటుంబంలో So for జన్మించావు. 1 hour this brother has given that wonderful message. గంట సేపు ఎంత అద్భుతమైనటువంటి ఈ వర్తమానం ఇచ్చాడు. Almost narrating my life. ఇక ఇంచుమించుగా నా జీవితం అంతా చెప్పేస్తున్నాడు Maybe ఆయన. 200 people are there. ఒక 200 మంది ఉండొచ్చు. But I was very much concentrating. The Holy Spirit has given that mind to concentrate on the message almost for the first time in my life. అయితే నా జీవితంలో ఇది మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ దేవుడు కూడా చాలా మనసు పెట్టి ఆ వాక్యం వినేటట్లుగా చేసినాడు. You hear that message, it is for you. ఇదిగో నీకోసమే ఆ వాక్యం విను, జాగ్రత్తగా విను అని. When I was concentrating on the message, నేను ఎప్పుడైతే ఆ వాక్యం పైన నేను మనసు పెట్టానో exactly it is for me. సరిగ్గా అది నా కొరకే ఉన్నట్టుంది. Yes, he spoke for 1 hour. గంట సేపు మాట్లాడాడు. Then I told, అప్పుడు నేను చెప్పాను, Lord, I will give my heart to you. ప్రభువా, నా హృదయం నీకు ఇస్తాను, I will give my heart నా to హృదయం you. నీకు ఇస్తాను. But I have not raised my hand. కానీ నా చెయ్యెత్తలేదు, I have not confessed my sins. నేను తీర్మానము చేసుకోలేదు, See పాపాలు how ఒప్పుకోలేదు. hard the human heart is. చూసారా, మానవ హృదయం ఎంత బండలాంటిది. After the meeting is over, ఆ కూడిక అయిపోయిన తర్వాత though such type of conviction have come to me, అలాంటి ఒప్పుదలకు వచ్చినప్పటికి కూడా I left the house of God. నేను దేవుని మందిరం నుంచి బయటికి I went to వెళ్ళిపోయాను. my hostel, హాస్టల్కి to వెళ్ళిపోయాను. my engineering college hostel, ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్కి వెళ్ళాను. and sad to say, I forgot the message. విచారమైన సంగతి ఏమిటిదంటే ఆ వర్తమానం మర్చిపోయాను. The pinch that was there in my mind, in my heart when I was in the house of God, I have totally forgotten because once again I have joined my friend circle. దేవుని మందిరంలో ఉండగా వాక్యం చెప్తున్నంతసేపు పొడవబడినట్లు గుచ్చబడినట్లు ఉన్నటువంటి ఆ సందర్భం బయటికి వచ్చిన తర్వాత నా స్నేహితులతో కలిసి ఉంటున్నప్పుడు యథావిధిగానే పరిస్థితులు అయిపోయినాయి, వాక్యం Once మర్చిపోయాను. again the same old jokes. మరలా అవే పాత సరసోక్తమైనటువంటి సంగతులు. And then after 2 days, ఒక 2 దినాల తర్వాత, maybe Tuesday or so, బహుశా మంగళవారం అయి ఉండొచ్చు, my father said, నాన్నగారు he చెప్పినారు, came to Kakinada. కాకినాడకు వచ్చాడు. Based on my BTech qualification, I received an interview letter. నాకున్నటువంటి ఆ బీటెక్ అర్హతను బట్టి నాకు ఒక ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది. And I have to go to Hyderabad నేను హైదరాబాద్ వెళ్ళవలసి ఉంది. to attend the interview. అక్కడ ఇంటర్వ్యూకి నేను అటెండ్ కావాలి. So suddenly an interview from the government department, my father was very happy. ఉన్నట్టుండి ప్రభుత్వం నుండి ఆ ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది. నాన్నగారు కూడా చాలా ఆశ్చర్యంగా ఉన్నారు. I don't know whether I'll be selected or not. అందులో నేను
మరి ఎంపిక చేయబడతానా లేదా తెలియదు. But కానీ with that interview letter, my father came to college, which is almost 100 kilometers, 100 kilometers away from my native. ఆ ఇంటర్వ్యూ లెటర్ తీసుకొని మా నాన్నగారు మా ఊరి నుండి దాదాపు ఒక 100 కిలోమీటర్ దూరం ఉంటుంది, అక్కడికి వచ్చారు ఆయన. Arey, you got an interview letter. ఇదిగో నీకు ఇంటర్వ్యూ లెటర్ Based on వచ్చింది, your BTech qualification. నీకున్నటువంటి బీటెక్ అర్హతలను బట్టి, Please go to Hyderabad. కాబట్టి నువ్వు వెళ్ళు హైదరాబాద్ And you attend the interview. వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ కూడా God వెళ్ళు. gives a job, how nice it will be. దేవుడు ఉద్యోగమే ఇస్తే ఎంత బాగుంటుంది కదా. So you come with me. కాబట్టి రాను నాతో కూడా So వచ్చాను. he has taken me on Wednesday or so to our native place. కాబట్టి అలా బుధవారం రోజు అనుకుంటా మా స్వగ్రామానికి వచ్చాం. And I started reading some of the books to face the interview. సరే ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా అని ఏవో పుస్తకాలు చదువుతున్నాను. On that Sunday, ఆ దినం ఆదివారం I was there in my native place in that village called Duddukur. దుద్దుకూరు అనేటువంటి ఆ ఊర్లో మా సొంత గ్రామంలో మందిరానికి That is where I was attending the church for a long time. అక్కడ చాలా కాలంగా నేను మందిరానికి వెళ్తున్న సందర్భం. And Sunday came. ఆదివారం వచ్చింది. I went to the assembly. నేను అక్కడ మందిరానికి వెళ్ళాను. And the worship message is over. ఆరాధన వర్తమానం A అయిపోయింది. small table message is also over. అక్కడ మరి బల్లకు సంబంధించి చిన్న వర్తమానం There కూడా is ఇచ్చారు. nothing new because I was attending right from my childhood in that church. పెద్ద కొత్త ఏమీ కాదు, నేను పుట్టినప్పటి నుంచి క్రమంగానే మందిరానికి వెళ్లే అలవాటు ఉంది. When the final message came, మరి చివరి వర్తమానం సమయం వచ్చినప్పుడు I do not know what has happened. ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ That brother who is sharing the word of God, the local servant of God, he is not that much educated. అక్కడ స్థానికంగా ఉన్న సేవకుడు ఆ రోజు వాక్యము ఆయన పంచుకుంటున్నాడు, అంతగా చదువుకున్నవాడు Because కాదు. it is a small assembly, around 30-40 people were coming. చిన్న సంఘం, ఒక 30-40 మంది వస్తారు అక్కడ. He is not that much educated. మరి ఆ సేవకుడు పెద్దగా చదువుకున్నవాడు He wanted to share the final message. ఆయన చివరి వాక్యం వర్తమానం చెప్పాలనుకో. The moment he stood there, అక్కడ నిలబడిన మరుక్షణం he said, ఆయన అన్నాడు, let us read 1 Timothy 1:12 and 13. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం అన్నాడు. I wondered. నేను ఆశ్చర్యపోయాను. I was almost 90 kilometers away from Kakinada. చూడండి, కాకినాడ నుండి దాదాపుగా 90 కిలోమీటర్ దూరంకి వచ్చాను. There last week when the servant of God spoke, few days back, I was so pinched. అక్కడ పోయిన వారం కొన్ని రోజుల క్రితం ఆ సేవకుడు వాక్యం చెప్పినప్పుడు నేను ఎంతో గుర్చబడ్డాను. And when I came back to my hostel, once again I joined the world. నేను మరలా హాస్టల్కి వచ్చేసినప్పుడు మరలా లోకంతో కలిసిపోయాను. Though I ran away for 90 kilometers. ఇప్పుడు 90 కిలోమీటర్లు నేను దూరం వచ్చేసినప్పటికీ But God has not changed the message. దేవుడు వర్తమానం మార్చలేదు. Once again he is sharing the same word. మరలా అదే వాక్యం ఇక్కడ అందిస్తా ఉన్నారు. I do not know whether this man of God heard that message and repeated it. మరి ఈ దైవజనుడు ఒకవేళ అక్కడున్న వాక్యం విని అదే వర్తమానం ఇక్కడ చెప్తున్నాడా నాకు తెలియదు. I do not know all those అవన్నీ things. నాకేమీ తెలియదు. But one thing I have come to a conclusion. కానీ నేను ఒక నిర్ణయానికి వచ్చాను. Yes, the Lord is after me. దేవుడు నా వెంట పడుతున్నాడు. Though I am away 90 kilometers. 90 కిలోమీటర్లు నేను దూరం వెళ్ళిపోయినా కానీ People are changed. ప్రజలు మారిపోయారు. Messengers are changed. వర్తమానికులు The assembly is changed. సంఘం మారింది. The message is not changed. కానీ వర్తమానం మారలేదు. Because already I heard the testimonies of many people in the church. ఎందుకనగా సంఘంలో అనేక మంది సాక్ష్యాలు చెప్పడం విన్నాను. Truly I have understood God is speaking to me. నిజముగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని గ్రహించాను. Same message. అదే వర్తమానం. That day ఆ దినం I was broken. నేను పూర్తిగా విరగొట్టబడ్డాను. Today I want to accept Lord Jesus Christ. ఈ రోజు ఎలాగైనా యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడు And అంగీకరిస్తాను. that servant of God gave a call also. ఆ రోజు ఆ సేవకుడు ఒక పిలుపు కూడా ఇచ్చాడు. If you want to accept Lord Jesus Christ, ఒకవేళ మీరు యేసుక్రీస్తు ప్రభుని show your అంగీకరించాలని hand, I కోరితే will pray for you. మీ చేయి చూపించండి, నేను మీ కొరకు ప్రార్థన But I చేస్తాను. have not raised my hand. కానీ నేను నా చేయి ఎత్తలేదే. See how the human heart is so deceitful. చూసారా, మానవ హృదయం ఎంత మోసకరమైనదో. Then I put a impossible condition to God. అప్పుడు నేను దేవుడికే ఒక అసాధ్యమైన షరతు పెట్టా. It is impossible, ఇది humanly అసాధ్యం. speaking. మానవరీత్యా మనం చెప్పాలంటే ఇది అసాధ్యమైన షరతు. What is that condition? ఏమిటా షరతు? Lord, ప్రభువా, next week where I will be, I do not know. వచ్చే ఆదివారం ఇక నేను ఎక్కడ ఉంటానో నాకు తెలియదు. Next meeting, లేదా తర్వాత మీటింగ్ లో I came here to go to Hyderabad నేనైతే హైదరాబాద్ వెళ్ళాలని వచ్చాను to ఇక్కడ. attend the interview. అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి. Next meeting, I do not know which meeting I will attend. After interview, I may come to my native place or I may go to engineering college. ఇప్పుడు తర్వాత నేను మీటింగ్ ఎక్కడ వెళ్తానో ఎక్కడ కూడిక ఉంటుందో నాకు తెలియదు. నేను తిరిగి మా గ్రామానికి వస్తానా, ఇంటర్వ్యూ అయిన తర్వాత మళ్ళీ కాకినాడ వెళ్తాను, నాకు తెలియదు. So I do not know all these things. కాబట్టి ఈ విషయాలన్నీ నాకైతే ఏమీ తెలియదు. But కానీ wherever I am, నేను ఎక్కడున్నా కానీ in the very next meeting, నేను వెళ్ళేటువంటి మరుసటి కూడికలో if you speak from the same portion, ఒకవేళ ఇదే వాక్య భాగం నుండి కానీ నువ్వు మాట్లాడితే I will lay down my life for you. ఇక నా జీవితాన్ని నీకు అర్పించేస్తా. This was my prayer. అది నా ప్రార్థన.
Brothers and sisters, సహోదరి సహోదరులారా, is it possible? ఇది సాధ్యమేనా? Next week where I will be, I do not know. వచ్చే వారం నేను ఎక్కడ ఉంటానో తెలియదు. And which meeting will be the first meeting for me, I do not know. నేను వెళ్ళినప్పుడు ఏ మీటింగ్ ఉంటుందో, ఏ రకమైన మీటింగ్ నాకు తెలియదు. And I put a very, very tough condition. కాబట్టి ఇక్కడ చాలా కఠినమైన ఒక షరతు దేవుడికి పెట్టేశా. But our God is a God of impossibilities. కానీ మన దేవుడు అసాధ్యములను He never wanted me to go to hellfire. ఎన్నడూ నేను నరకానికి వెళ్ళటానికి In ఇష్టం spite లేదు. of my foolishness. నా బుద్ధిహీనతను బట్టి, In spite of my stubborn and deceitful heart. నా హృదయం మోసకరమైన మొండి హృదయం ఉన్నప్పటికీ, Then after attending that worship service in my native, మరి నా సొంత గ్రామంలో ఆదివారం ఆరాధన అయిన తర్వాత and I came to Hyderabad to attend the interview. ఇక ఇంటర్వ్యూ కొరకు హైదరాబాద్ వచ్చేసా. And it is the month of November. అది నవంబర్ నెల. And the Holy Convocation was arranged in 1981. 1981 సంవత్సరంలో పరిశుద్ధ మహాసమాజ కూడికలు జరుగుతున్నాయి. Because in those days the Holy Convocations were there till 1985. 1985 సంవత్సరం వరకు కూడా ఈ పరిశుద్ధ సమాజ కూడికలు జరిగేవి. So my parents being believers, మరి తల్లిదండ్రులు విశ్వాసులు కాబట్టి they told me, వాళ్ళు చెప్పారు, "Arey, you stay back for the Holy Convocation and then come. అక్కడ పరిశుద్ధ సమాజ కూడికలు అవుతున్నాయి, అవన్నీ అయిపోయిన తర్వాతే నువ్వు తిరిగి రామని చెప్పారు. And you stay there. అక్కడే ఉండాలి. Go to Hebron. హెబ్రోన్కి వెళ్ళు. First time for me to come to Hebron హెబ్రోన్కి మొట్టమొదటిసారి వచ్చిన in సందర్భం my అది. lifetime. నా జీవితంలో You మొదటిసారి. go to Hebron. నువ్వు హెబ్రోన్కి You వెళ్ళు. need not worry for your food, they will provide there. నీ భోజనం గురించి చింత చేసే అవసరం లేదు నీకు, వాళ్ళే పెడతారు అక్కడ. Anyhow, we will give more money. సరే, ఏదేమైనా నీకు కొంత డబ్బు ఎక్కువగా ఇస్తాం. More money was an attraction, isn't it? ఎక్కువ డబ్బులు ఇస్తామంటే ఎంత ఆకర్షణ కదా అది. So you stay there. సరే, నువ్వు అక్కడే ఉండి వెళ్ళి. Then I said, okay, good. సరే, ఇదేదో బాగానే ఉంది అనుకున్నా. I heard about Hyderabad. There are so many cinema halls there. హైదరాబాద్ గురించి నేను చాలా బాగా విన్నాను. సినిమా హాల్ బాగా ఉంటాయి Staying there అక్కడ. for 1 week. ఒక్క వారం రోజులు అక్కడ ఉండాలంట. Oh, okay, I can stay there. సరే, బాగుంది, ఇది అక్కడే ఉంటాను So అనుకున్నా. I came to Hyderabad హైదరాబాద్కి వచ్చాను. to attend the interview. ఇక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాలని వచ్చాను. Interview is over. ఇంటర్వ్యూ అయిపోయింది. Selection, okay, that is later. సరే, ఆ ఎంపిక చేయడం మాట అది తర్వాత. Interview is over. ఇంటర్వ్యూ అయితే So అయిపోయింది. with that small bag, I came to Hebron. ఆ చిన్న బ్యాగ్ ఉండి అది తీసుకొని హెబ్రోన్కి వచ్చాను. Convocation was started a day earlier. అక్కడ మరి కాన్వకేషన్ ఒక రోజు ముందుగానే ఆరంభించబడ్డాయి. That is from Saturday evening it starts. బహుశా అది శనివారం సాయంత్రం నుండి ఆరంభమైంది. I came because Monday or so I attended the interview, and Tuesday I have come to the Hebron compound first time in my life. సోమవారం దినాన ఇంటర్వ్యూ అయిపోయింది. మంగళవారము నా జీవితంలో మొట్టమొదటిసారిగా హెబ్రోన్ ఆవరణంలో అడుగు పెట్టాను. And I came. అక్కడికి వచ్చేసిన. And what is my diary? మరి ఇక్కడ నా దినచర్య ఏమిటి? Eating here. ఇక్కడికి వచ్చి బాగా తినాలి. And RTC Crossroads, it is not only Charminar Chaurasta, we can call it as Babylon Chaurasta. ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటారు, దానినే చార్మినార్ చౌరస్తా కూడా అనేవారు. అదే కాదు, దానికి ఇంకో పేరు పెట్టొచ్చు, బబులోను చౌరస్తా అని So many చెప్పొచ్చు. cinema halls. ఎన్నో సినిమా హాల్ ఉన్నాయి అక్కడ. Registered my name. ఇక నా పేరు నమోదు చేసుకున్నాను, Put the badge. బ్యాడ్జీ పెట్టుకున్నాను. Every day faithfully eating sambar and rasam here. ప్రతిరోజు హెబ్రోన్ లో పెట్టే సాంబారు రసం నమ్మకంగా తినేసా. I was very lean. I was like a 10th class student, my personality at that time. అప్పుడు చాలా సన్నగా ఉండేవాడిని. 10వ తరగతి చాలా సన్నగా ఉండే. 10వ తరగతి personality. 10వ తరగతి పర్సనాలిటీ అది. If anybody sees me, they will say that he is a bacha. అంటే ఎవరైనా చూసారనుకో, చిన్న పిల్లగాడు In అని those చెప్తారు. days, Mercy Prakash brother was at the gate of Hebron. ఆ దినాల్లో సహోదరుడు మసీ ప్రకాష్ ఆయన హెబ్రోన్ గేట్ దగ్గర Our ఉండేవాడు. brother Ajit Singh was there at the gate of Hermon. తర్వాత అజిత్ సింగ్ గారు హెర్మోన్ గేట్ దగ్గర ఉండేవారు. So after taking food, అక్కడ భోజనం చేసిన తర్వాత just because they thought that we are kids, మరి మేమేదో చిన్నపిల్లలం అనుకున్నారు కదా వాళ్ళు, escaping. అక్కడి నుంచి తప్పించుకోవడం అన్నమాట. Bag is here బ్యాగ్ ఇక్కడే ఉంటది. and myself in the cinema hall. నేను పోయి ఆ సినిమా హాల్లో కూర్చున్నా. Because many cinema halls are there. ఎందుకంటే చాలా సినిమా హాల్ ఉండేవి. And one day, ఒక దినాన్న cinema, for one cinema, ఒక సినిమా I was sitting like that. నేను పోయి కూర్చున్నాను సినిమాలో. I was seeing the cinema. సినిమా చూస్తానే ఉన్నా. And I saw the next person. కొంచెం అలా పక్కన ఉన్నవాడిని చూసి అలా And when I saw, ఆడు చూడగానే he is having Holy Convocation badge. వాడికి ఇక్కడ పరిశుద్ధ సమాజ కూడికలు రాసిన ఈ బ్యాడ్జ్ తగిలిచ్చింది. అది And కనపడింది. suddenly when I saw it is there for me. అటు చూసి నన్ను చూసుకున్నాను, నాకు ఉంది ఆ బ్యాడ్జ్ ఇక్కడ. Slowly I was putting in my pocket. నెమ్మదిగా బ్యాడ్జ్ తీసి కాస్త లోపల జేబులో పెట్టేశా. Because of this movement, he saw towards me. He put in his pocket, brother, from where you have come? He is asking me. కాబట్టి నేను బ్యాడ్జ్ తీయడం, ఇతను చూసాడు పక్కన, ఆయన బ్యాడ్జ్ తీసి జేబులో పెట్టుకొని, బ్రదర్ అన్న ఎక్కడి నుంచి వచ్చారంటాడు. So that was my life. అదండి నా బ్రతుకంతా. That is first 1 or 2 days I went like that. ఆ
విధంగా 1-2 రోజులు అలా గడిచిపోయాయి. Third day, the next day, what has ఆ happened? తర్వాత దినం ఏమైందంటే My mother also came to the Holy Convocation. మరి మా అమ్మ కూడా వచ్చింది ఇక్కడ పరిశుద్ధ సమాజ కూడికలకి. Somebody told, ఎవరో చెప్పారు, Arey, your mom also, because in those days these phones and others are not there. ఆ దినాల్లో ఫోన్లు ఇలాంటి సౌకర్యాలు ఏమీ లేవు కదా. 1981, 1981 years సంవత్సరం, back. 40 సంవత్సరాల క్రితం So somebody told me, ఎవరో చెప్పారు, your mother also came to the Holy Convocation. She is searching for you. మీ అమ్మ కూడా వచ్చింది ఈ కూడికలకి, నువ్వు ఎక్కడున్నావు అని వెతుకుతా ఉందా. 2 days are over. 2 రోజులు Not అయిపోయాయి, heard even a single message. ఒక్క వాక్యం కూడా వినలే, Busy వర్తమానం కూడా వినలే. roaming. ఎప్పుడు అటు ఇటు తిరగడమే. And your mother came. మీ అమ్మ వచ్చింది, And suddenly I could meet her. మరి ఏదో రీతిగా నేను ఆవిడ కలుసుకున్నా. After lunch I could meet her. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఆవిడ She కలుసుకున్నా. asked me, Yara, how are the meetings going ఏరా on? ఎట్లా ఉన్నాయి మీటింగ్లని, ఎలా జరుగుతున్నాయి Then ఇవన్నీ. I said, more spiritual. Never I have seen in my life like ఎంత this. ఆత్మీయంగా ఉన్నాయి, అసలు నా జీవితంలో ఇలాంటి That's వర్తమానాలు why ఎప్పుడూ వినలేదు. my mother told. అందుకని అమ్మ అన్నది, That's why we asked you to stay for convocation. అందుకేరా మరి పరిశుద్ధ సమాజ కూడికలో ఉండమని చెప్పాము నిన్ను అన్నారు. And that day, ఆ దినం one of my cousin brothers were there in Secunderabad. మరి సికింద్రాబాద్ లో మా పెద్దమ్మ గారి కుమారుడు ఒక అతను ఉంటారు. Knowing that my mother came, మా అమ్మ వచ్చిందని తెలిసి and he invited my mother to stay there and for dinner also. మరి మా అమ్మని పిలిచారు, అక్కడ రాత్రి భోజనానికి కూడా ఆహ్వానించారు, వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు. That evening, ఆ దినం సాయంత్రం my mother told me, మా అమ్మ చెప్పింది, we have to go to brother's house. మనం అక్కడ అన్న ఇంటికి వెళ్ళాలి. So after the meeting, it is very difficult to trace you. మరి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నిన్ను పట్టుకోవాలంటే కష్టం ఇక్కడ. Sister side, I will sit here. కాబట్టి ఇదిగో ఈ సహోదరులు కూర్చునే ఈ వైపుగా నేను ఇక్కడ కూర్చుంటా, I will sit at the end. అక్కడ చివరిలో కూర్చొని ఉంటా. Brother side, you sit at just beside me. అలా నీవు సహోదరుల వైపు నువ్వు ఈ మూలను So కూర్చోమని. easily I can catch you. కాబట్టి సులువుగా నేను కలుసుకోవచ్చు. Immediately after the meeting, brother will be there outside the compound. We can go out and we can go to their house. మీటింగ్ అయిపోయిన వెంటనే అన్న అక్కడ బయట నిలబడి ఉంటాడు, మనం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. So that day I was arrested because I have to sit there only. There is no other way. ఇక ఆది నాన్న నేను దొరికిపోయాను, ఇంకా వేరే గతి లేదు ఇంకా అక్కడ. So in this same Hermon hall, ఇదే హెర్మోన్ ఆవరణ, my mother was sitting there. మా అమ్మ అక్కడే I కూర్చున్నాను, am sitting there. నేను ఇక్కడ కూర్చున్నాను. Singing is over, evening meeting. సాయంత్రం కూడిక, పాటలు పాడేశారు, అయిపోయింది. And now the word of God. ఇప్పుడు దేవుని వాక్యం చెప్తున్నా. The messenger came. ఆ వర్తమానికి వచ్చారు. Before I share the word of God, దేవుని వాక్యం పంచుకునే దానికి ముందుగా what he said, you know, ఆయన ఏమన్నారు తెలుసా? let us read 1 Timothy 1:12-13. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం అని చెప్పాడు. Brothers and sisters, సోదరి సోదరులారా, I am telling you, నేను మీతో చెప్తున్నా, I never heard even a single sentence of that message. ఆ వర్తమానంలో ఒక్క మాట కూడా నేను వినలే. I have not heard what he has shared. ఆయన ఏం వాక్యం చెప్పాడో వినలే. First sentence, మొట్టమొదటి ఆ మాటలోనే let us read 1 Timothy 1st chapter 12 and 13. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందామని చెప్పాడు అంతే. I started praying in my heart. ఇక నేను హృదయంలో ప్రార్థన Lord, I have చేసుకుంటున్నాను. come 400 kilometers away from my native. దేవా, నా స్వగ్రామం నుండి 400 కిలోమీటర్ దూరంగా You have వచ్చాను. not left me. నీవు నన్ను For విడిచిపెట్టలేదు. 3 weeks you are after me. 3 వారాలుగా నా వెంటబడ్డావు. This convocation is arranged not for all the other people, it is for me. ఈ పరిశుద్ధ సమాజ కూడికలు వీళ్ళందరి గురించి కాదు, ఇది కేవలం నా కొరకే. I never heard even a single sentence of his message. ఆ వర్తమానంలో ఒక్క మాట అయినా నేను వినలే. But అయితే I started confessing my sins. నేను నా పాపములన్నీ ఒప్పుకోవడం My ఆరంభించాను. eyes are opened. Actually, I was praying. నా కళ్ళు తెరవబడే ఉన్నాయి, కానీ వాస్తవంగా ప్రార్థన చేసుకుంటా Lord, I ఉన్నాను. am giving my life to దేవా, you. నా జీవితం నీకు అర్పిస్తాను. Whatever you want, I will do. నువ్వు ఏది చేయమని కోరితే అది In చేస్తాను. the month of November in 1981, నవంబర్ మాసం 1981 I సంవత్సరం, forgot the date. నేను ఆ తారీఖు మర్చిపోయాను. During the convocation, maybe that is Wednesday or Thursday. పరిశుద్ధ సమాజ కూడికలవి బహుశా బుధవారమో లేదా గురువారం అయి ఉండొచ్చు. After the meeting is over, ఆ కూడిక అయిపోయిన తర్వాత I was filled with so much sorrow. నేను ఎంత దుఃఖంతో నిండు Why I postponed 3 weeks? 3 వారాలుగా అసలు ఎందుకు నేను వాయిదా The other వేశాను? side, there is great joy. How the Lord was after me for 3 weeks. ఒకవైపునేమో ఎంత గొప్ప సంతోషం, ఎందుకు 3 వారాలుగా దేవుడు నా వెంటబడ్డాడు. That day I went to my cousin's house. అది నాన్న మా పెద్దమ్మ గారి కుమారుడు ఇంటికి వెళ్ళా. After sitting there, I was not at all interested in food, all these things. ఇక భోజనము వాటి గురించి అస్సలు నాకు ఏమి ఇష్టం లేదు ఇంకా అక్కడ. Anyhow, after dinner, ఏదేమైనా భోజనం అయిన తర్వాత everybody was sleeping. అందరు నిద్రపోతా ఉన్నారు. Brothers and sisters, సోదరి సోదరులారా, that night, ఆ రాత్రి almost for 2 or 3 hours, దాదాపు 2-3 గంటల సేపు and everybody was sleeping. అందరు నిద్రపోతున్నారు. Maybe from night 11 o'clock onwards, maybe up to 1 o'clock or 2 o'clock, like that. రాత్రి 11 గంటల నుండి 1 గంట 2 గంటల వరకు Confessing my sins. నా పాపములన్నీ ఒప్పుకుంటున్నాను. I gave my life to Lord Jesus Christ on that day based on 1 Timothy 1:12-13. ఆది నాన్న
తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలను ఆధారం చేసుకొని నా జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి Lord, అప్పగించుకున్నాను. you are after me for 3 weeks. దేవా 3 వారాలుగా నువ్వు నా వెంటబడ్డావు. 3 different servants of God. 3 వేరు సేవకులు 3 different places. 3 వేరు ప్రాంతాలు, Hundreds of kilometers away. 100 కిలోమీటర్ దూరంగా. Message is not changed. వర్తమానం మారిపోలేదు. Lord, I thank you for this. దేవా దీనికై నీకు వందనాలయ్యా. Yes, thank you for your love. అయ్యా నీ ప్రేమకై వందనాలు. On that day, I decided, Lord, I will live for you till I die. ఆ దినాన్న నేను ఒక తీర్మానానికి వచ్చాను. ప్రభువా నేను బ్రతికినంత కాలం నీ పని చేస్తాను, నీ కొరకే జీవిస్తా. I will give preeminence to you in my life. నా జీవితంలో నీకే ప్రాధాన్యత ఇస్తాను. Lord, you are number 1 in my life. దేవా నా జీవితంలో నీవే మొట్టమొదటి స్థానంలో ఉండాలి. That day, brothers and sisters, I repented for my sins. సోదరి సోదరులారా, ఆ దినాన్న నా పాపంలో కొరకు పశ్చాత్తాపపడ్డాను. Wonderful day. అద్భుతమైన దినం అది. That joy what I got on that day in the house of my cousin, till today I cannot forget. ఆ దినాన నేను పొందినటువంటి ఆ సంతోషం మా అన్నగారి ఇంట్లో ఈనాటికి నేను మర్చిపోలేదు. Later I got a job. ఆ తర్వాత నాకు ఉద్యోగం The వచ్చింది. job was in Hyderabad. హైదరాబాద్ లోనే Right వచ్చింది. from the day onwards I am attached to Hebron. ఆ దినం మొదలుకొని నేను హెబ్రోన్తోనే కలుస్తున్నా. And later I was baptized ఆ also. తర్వాత బాప్తిస్మంలో I సాక్ష్యం will ఇచ్చాను. explain in the next message మరి తర్వాతి వర్తమానంలో ఇంకా వివరాలు నేను చెప్తాను. how I continued in the ministry. ఏ విధంగా నేను ఈ సేవా పరిచర్యలో కొనసాగాను. This particular posting is only sharing my testimony how I am saved. ఈ సమయంలోని ప్రసారంలో కేవలం నేను ఏ విధంగా రక్షించబడ్డానో అంతవరకే నేను చెప్తున్నాను. And the next year, తర్వాత సంవత్సరం 1982, in the 1982 month of November, నవంబర్ మాసం, I think on 14th November, బహుశా 14వ తేదీ నవంబర్ in అనుకుంటా, a village tank that is nearby my village, మా గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక చెరువులో I witnessed in the waters of baptism. నీటి బాప్తిస్మములో సాక్ష్యం కూడా In those ఇచ్చాను. days, Brother Martin Satyanathan of Visakhapatnam, he has given me baptism in that village tank. ఆ దినాల్లో సహోదరు మార్టిన్ సత్యనాథం గారు విశాఖపట్నం సేవకులుగా ఉండేవారు. ఆ గ్రామంలో ఉన్న చెరువులో నాకు బాప్తిస్మం ఇచ్చారు. On that day, ఆ దినాన్న he has given me a promise also. నాకు ఒక వాగ్దానం కూడా చెప్పారు. That is Psalm 32:8. 32వ కీర్తన 8వ వచనం. Till today, every day, whenever I stand before the people, every day I used to claim that promise. ఈ రోజు వరకు కూడా నేను ప్రజల ఎదుట నిలబడిన ప్రతిసారి కూడా ఈ వాగ్దానాన్ని తప్పక కోరుకుంటాను. That is అది the last line. చివరి మాట, I will guide thee with mine own eye. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని. ఇంగ్లీష్ లో నిన్ను నడిపించదను. I will guide thee with my own eye. నీ మీద With my దృష్టి eye. ఉంచి నిన్ను నడిపించదను. That is the promise. అది నాకు ఇచ్చిన వాగ్దానం. Till today, ఈనాటి వరకు కూడా whenever I stand before people, ప్రజల ఎదుట నిలబడుతున్న to ప్రతిసారి share the word of God, వాక్యం చెప్పడానికి to translate, లేదా తర్జుమా చేయడానికి Lord, గాని, guide me with thine eye. దేవా నీ దృష్టి ఉంచి నన్ను నడిపించవా. Till today, ఈనాటి వరకు కూడా God is faithful. దేవుడు నమ్మదగిన In my వాడు. spiritual life, many times there are many times I have fallen, ups and downs are there. నా ఆత్మీయ జీవితంలో అనేకమైన ఒడిదొడుకులు ఉన్నాయి. ఎన్నోసార్లు పడుతూ లేస్తున్న సందర్భాలు I ఉన్నాయి. cannot say I am a perfect believer. నేను పరిపూర్ణ విశ్వాసం నేను చెప్పలేను. Yes, many ups and downs are there. ఆ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఉంటున్నాయి. But till today, అయితే ఈనాటి వరకు కూడా He is a faithful God. ఆయన నమ్మదగిన దేవుడు. He is guiding me with His eye. తన దృష్టి నా మీద ఉంచి నన్ను నడిపిస్తూనే Every ఉన్నాడు. step He is guiding. అడుగు అడుగున నడిపిస్తున్నాడు. This is how I came to the Lord. ఈ విధంగా నేను ప్రభువుని తెలుసుకున్నా. I was a blasphemer, నేను దూషకుడును, bringing shame to the name of the Lord. దేవుని నామానికి అంత అవమానం తెచ్చిన వాడినే. Brothers and sisters, సహోదరి సహోదరులారా, 3 weeks continually with the same verse, 3 different places, 3 different messengers. 3 వారాలు అదే వర్తమానం. ప్రదేశాలు వేరు, సేవకులు వేరు, ఆ మందిరాలు వేరు, కానీ అదే వర్తమానం. That is the greatest miracle the Lord has performed in my life. దేవుడు నా జీవితంలో చేసిన గొప్పదైనటువంటి ఆశ్చర్యక్రియ అది. Yes, what all Adam lost because of his disobedience, we know because of Lord Jesus Christ, you and I can gain. ఆదాము అవిధేయతను బట్టి ఏమైతే కోల్పోయామో, యేసుక్రీస్తు ప్రభువు యొక్క విధేయతను బట్టి మరలా మనం వాటిని Today I సంపాదించాం. am so joyful because of that ఇది salvation. నాన్న ఆ రక్షణను బట్టి నేను ఎంతో As సంతోషిస్తాను. I am sharing my testimony, even at this time, if God calls me, I am so happy. నా సాక్ష్యాన్ని ఈ విధంగా పంచుకుంటున్నా. ఈ సమయంలో కూడా ప్రభు గారి నన్ను పిలిస్తే సంతోషంగా Because వెళ్ళిపోవడానికి my సిద్ధంగా. goal is going to heaven. ఎందుకనగా నా గురి పరలోకానికి My name చేరుటే. is registered in the heaven the day when I was born again.
నేను తిరిగి జన్మించిన దినాన్న నా పేరు ఆ పరలోకంలో గ్రంథంలో లిఖించబడి నమోదైపోయింది. This is my brief testimony. ఇది చిన్నపాటి నా సాక్ష్యం. I believe that God will encourage you through this little testimony. మరి ఈ చిన్న సాక్ష్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడని ఆశిస్తున్నాను. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, I thank thee for granting the grace to share my testimony. తండ్రి, నా సాక్ష్యం పంచుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. Oh Lord, many people must have heard this. ప్రభువా, అనేక మంది ఈ మాటలు వినుంటారు. Thank thee, O Lord, the day on which thou hast opened the gates of heaven for me. ప్రభువా, నా కొరకై ఆ పరలోకపు ద్వారం తెరిచిన దినాన్ని బట్టి I am వందనాలు. so joyful. ఇది నన్ను ఎంతో Though I సంతోషిస్తుంది. leave this world, I will be with you forever and ever. నేను ఈ లోకం విడిచిపెట్టిన సదాకాలం మీతో కూడా ఉంటాను. Dear ones who are hearing, if at all they have not come to the salvation of Lord Jesus Christ, O Lord, help them to understand He is a loving God, a God who died for them, and they may accept Thee as their personal Savior. ఈ మాటలు వింటున్న ప్రియులైన వారు ఇంకెవరైనా రక్షణ పొందకుండా ఉంటే, యేసు ప్రభువారు ఎంతో ప్రేమ గలవాడు, ఈ రోజు కూడా నీవు కూడా ఒప్పుకున్నట్లయితే పరలోకాన్ని తీసుకొని వెళ్తాడని వారు ఎరిగి రక్షణ అనుభవంలోనికి వచ్చుదురుగాక. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్.